అందరికీ నమస్తే, వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. ఎప్పుడు కూడా సనాతన ధర్మం కోసం పోరాడుతూనే ఉంటారు. ఈయన గురించి స్పెసిఫిక్గా మనం ఎవరిని కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనే రాధా మనోహర్ దాస్ గారు. ఇవాళ చాలా విషయాలకి సమాధానాల కోసం ఇవాళ ఆయన దగ్గరికి అయితే రావడం జరిగింది. ఆయనతో మాట్లాడుతాం. గురుగారు నమస్తే. హరే కృష్ణ తల్లి. గురుగారు స్టార్టింగే కొంచెం ఏంటంటే కాంట్రవర్సీగా స్టార్ట్ చేయాలనుకుంటున్నాను నేను. రీసెంట్గా అంటే ఇవాళ మార్నింగే షర్మిల గారు ఒక ట్వీట్ పెట్టడం జరిగిందనమాట. వైఎస్ షర్మిల గారు, జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవ మతానికి చెందిన వ్యక్తి. పాద్దయ్యగా అయితే ఆయన బీజేపీని ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? నేనేం చూడలేదు అవన్నీ, ఎందుకంటే నేను జర్నీలో ఉన్నా. అంటే ఈ విధంగా ట్వీట్ చేశారనమాట షర్మిల గారు. జగన్మోహన్ రెడ్డి నిన్న ఏదో వీడియో చూశాను, అదేదో ధర్నా గురించి ఆవిడ మాట్లాడింది, కానీ ఇది తెలియదమ్మా. సరే, పాయింట్ ఏంటి? ఒక క్రైస్తవ మతస్థుడు ఎందుకని బీజేపీ వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పి వైఎస్ షర్మిల గారు ట్వీట్ చేశారు. ఎందుకని? అంతేనా? మొక్క ఇంకా ఉందా? అంతే. ఆవిడని ఇంకా చాలా అడగాలి. అప్పుడు మరి ఒక క్రైస్తవుడు అయ్యిండి చివరి తోకెందుకు పెట్టుకున్నాడు అని అడగాలి. ఒక క్రైస్తవుడు అయ్యిండి బైబిల్లో లేని పేరు ఎందుకు పెట్టుకున్నాడని అడగాలి కదా. అలా అడిగితే చాలా క్వశ్చన్లు వస్తాయి, ఆన్సర్ ఉండదు కదా. కాబట్టి ఏదో రాజకీయంగా ఆవిడ అడగాలనుకున్నారు, అడిగారు. అలా అడిగితే బోల్డ్ అని అడగాలి. మరి ఈయన సపోర్ట్ చేసేదానికి మతంతో సంబంధం లేదంటారా? ఓన్లీ పొలిటికల్ పరంగానే అంటే సపోర్ట్ చేస్తున్నారు అనుకోవచ్చా? ఆయన ఒక మతానికి సంబంధించి ఆయన ఫాలో అయ్యేది ఆయన అవుతున్నాడు, ఆయన చేయాలనుకున్న చేశాడు. వాట్ ఎవర్ హీ థాట్ హీ వాంట్, ఆయన చేయాలనుకుని చేశాడు. అవసరాన్ని బట్టి వాళ్ళ అలయన్స్లు అవన్నీ ఉంటాయి వాళ్ళకి. కానీ ఆవిడ ఎందుకు అడిగిందో, ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కో స్టెప్స్ ఉంటాయి కదా. ఆవిడ అంతకుముందు ఏమిటి, ఆవిడ అంతకుముందు ఏమిటి, ఇలా బోల్డ్ ఉంటాయి కదా. ఆవిడ కూడా వర్తిస్తాయి కదా అట్లా కదా. సో దానికంటే మీరు ఇంకా ఈ చిలుకూరు బాలాజీ టాపిక్ మాట్లాడతాననుకున్నాను. మాట్లాడతాను సార్, అది ఓకే. ఎనీహౌ నేను అలా ఊహించాను. ఓకే, ఎనీహౌ ఇదమ్మా విషయం. ఆవిడ ఇంకా అడగచ్చు, ఇలా చాలా అడగచ్చు. సార్, ఇంకొకటి రీసెంట్గా దేవుడి పైన విమర్శలు చేయడం, దేవుడికి సంబంధించిన ఎటువంటి శ్లోకాల మీదైనా సరే విమర్శలు చేసి వైరల్ అవ్వడం అనేది రీసెంట్గా బాగా ఫ్యాషన్ అయిపోయింది. మనం మాట్లాడుకోవాల్సి అంటే కదిరి కృష్ణ గారు స్వామివారి సుప్రభాతాన్ని కూడా చాలా కించపరిచేటట్టు మాట్లాడడం. ఇక్కడ బాధాకరం ఏంటంటే ఆ డిస్కషన్లో పాల్గొన్న వాళ్ళందరూ కూడా దానికి సంబంధించి విజిల్స్ వేయడం, మాట్లాడడం మనం చూసాం. అసలు ఏంటి సార్, ఎందుకని దేవుళ్ళ మీద పడుతున్నారు ఈ మధ్య? మీరు గమనించాల్సింది ఏంటంటే, నేను అతను మెసేజ్ పెట్టాను, ఫోన్ చేద్దాం. డెఫినెట్గా సార్. విషయం ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే ఇలా మాట్లాడుతున్నారో వీళ్ళంతా మనకి పుట్టిన వాళ్ళు, మనకి మీన్స్ ఇది హిందువులకి. అవును. సో వీళ్ళకి బైబిల్ ఎక్కడం వల్ల అలా దిగజారారు అంతే. యాక్చువల్గా ఇప్పుడు మనం ఎవరన్నా ఒక డిసీజ్డ్ పర్సన్ని, క్యాన్సర్ పేషెంట్ ఉన్నారు, క్యాన్సర్ పేషెంట్ అంటాం అంటే వాడి పేరు లేదేంటి? ఉంటుంది. క్యాన్సర్ పేషెంట్ పేరు ఉండదా? వాడికి ఒక క్యారెక్టరు, వాడికి బ్యాక్గ్రౌండ్ ఉంటుందా? అలా కదిరి కృష్ణ కూడా ఉంది, కానీ క్యాన్సర్ వచ్చింది అతనికి. ఆ క్యాన్సర్ పేరు బైబిల్. వీడియోలు ఉన్నాయి, అతను చెప్పాడు, మీరు చర్చిలో ఉండి ఇలా దేశాన్ని భ్రష్టు పట్టించండి, నేను బయట ఉండి భ్రష్టు పట్టిస్తానని చెప్పాడు. వీడియో ఉంది. ఉంది. సో వీళ్ళందరూ పేటిఎం బ్యాచ్, పెయిడ్ బ్యాచ్. వీళ్ళు సర్టిఫికెట్లో వీళ్ళు ఎవరు? హిందూ. వీళ్ళ పేరు ఎక్కడదే? హిందూ. ఆయన పేరులో ఉన్నది కూడా హిందూ పేరే కదా, దేవుడిది. వీళ్ళు ఎక్కడ వాళ్ళే కదా. బ్రిటిష్ వాళ్ళు ఏదో వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళంటే ఏం జరగలే కదా. వాళ్ళు మంచోళ్ళు, వాళ్ళ పేరెంట్స్ మంచోళ్ళు, వాళ్ళ మదర్స్ మంచోళ్ళు. కానీ మీకు ఇంకా పెద్ద ఉదాహరణ చెప్తా. బిన్ లాడెన్ కూడా వాళ్ళ అమ్మ దగ్గర పాలే తాగాడు. మరి ఎందుకు అలా తగలడిపోయింది? WTC ఇంజనీరింగ్ చదివాడు అతను. బిల్డింగ్ కట్టడం కోసం చదివిన విద్య బిల్డింగులు కూల్చేదానికి ఎందుకు అలా తయారైంది? ఏదో పుస్తకం మస్తకాన్ని అలా ఆక్రమించింది, అలా నాశనం అయిపోయింది. కాబట్టి మనిషికి వృత్తి, ప్రవృత్తి అని రెండు ఉంటాయి. సో ఇతని వృత్తి ఏంటి? లాయరు. ఇతని ప్రవృత్తి ఏంటి? లయ్యరు. అంతే. సో నీతి లేకపోవడం. ఈ బైబిల్ ఎవడు ఫాలో అవుతాడో వాడికి నీతి ఉండదు. సో మళ్ళీ పెద్ద జోక్ ఏంటంటే బైబిల్లో
నీతిమంతుడు సూర్యుని వల్లే సింహం వల్లే అసలు సింకే చావదు దరిద్రంగా. అసలు నీతికి క్రైస్తవానికి సంబంధమే ఉండదు. వాళ్ళు నీతి గురించి మాట్లాడతారు. ఇతను వీడియోకి నేను నెంబర్ ఎవరో పెడితే నేను రిప్లై ఇచ్చా. చూడండి, వినండి. నమస్కారం అండి, కదిరి కృష్ణ గారు. నేను రాధమానవదాస్ని. మీరు వెంకటేశ్వర సుప్రభాతం మీద ఏదో వాగారు, అది సోషల్ మీడియాలో వచ్చింది. మీరు అలా వాగడం వెనకాల మీ ఉద్దేశం చెప్పగలరు? అంటే ఇలాగే బొగడా బైబిల్ మీద, ఖురాన్ మీద కూడా మీరు వాగగలరా? అంటే మీరు నాస్తికులు అయితే. మీరు జై భీమ్ చెప్పుకునే గొర్రెలు అని అర్థమవుతుంది. అయినప్పటికీ వివరం మీరు ఇస్తే పబ్లిక్కి తెలుస్తుంది సార్, అందుకని. అని నేను పెట్టాను వాయిస్ మెసేజ్. ఆయన అందరికీ పెట్టిందే. సారీ చెప్పడం జరిగింది. సో మనకు తెలుసు ఈ విషయం ఏంటిది. పాత కొత్త పాయింట్ కాదు. వాగాడు కదా, వాగాడు. ఎందుకు వాగాడు? ఇప్పుడు దేవుడిని ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఆరాధిస్తారు, అవునా? ఇప్పుడు నేను ఒక 2-3 ఏళ్ల క్రితం త్యాగరాజ గాన మండపంలో అక్కడ ఒక కార్యక్రమంలో చెప్పాను. ఏమని చెప్పాను? నేను కోదండం పట్టిన రాముణ్ణి పూజిస్తా, నే కొండనెత్తిన గోవిందుని పూజిస్తా, నేను లోకం కోసం విషం తాగిన శివుణ్ణి పూజిస్తా, నేను శివారాధన చేస్తా, శవారాధన చెయ్యను అని అన్నా. 2 చెక్కల మీద వేలాడదీసిన శవాన్ని నేను ఎందుకు పూజ చేయాలని నేను అన్నా. ఎవరా 2 చెక్కల మీద వేలాడదీసిన శవం? జీసస్ కదా. నేను ఎందుకు అన్నాను? నాకు ఎందుకండి అసలు ఎందుకన్నాను? ఇదిగో ఇలాంటి పెద్ద మనుషుల రూపంలో ఉన్న మొద్దు ఫెలోస్, మనకే పుట్టిన మొద్దు ఫెలోస్ ఆగడం వల్ల కదా. ఇప్పుడు నేను, మీరు ఉన్నారు ఇక్కడ. నాకు క్రైస్తవానికి, నాకు ఇస్లాంకి, నా పూర్వీకులకి ఏ సంబంధం లేదు అని మనం చెప్పగలం కదా. కొంచెం వాళ్ళని కూడా చెప్పను. వాళ్ళు ఒప్పుకోరు కదా. వాళ్ళని చెప్పను, చెప్పలేరు. ఎలా చెప్తారు? మనకే పుట్టారు కాబట్టి. పేరేంటి? కృష్ణ. పేరేంటి? సాంబశివరావు. పేరేంటి? సుబ్రహ్మణ్యం. ఆ పేరు లేకుండా బతకచ్చుగా. నువ్వు నమ్మిన దేవుడు నీకు పేరు పెట్టలేడా? కూడి పెట్టలేడా? సో నీతి లేదు. వాళ్ళ మతం ఏదన్నది కదా, నీతి లేదు వాళ్ళకి. కాబట్టి ఇప్పుడు ఈ వీడియో కింద కూడా మళ్ళీ తిడుతూ కామెంట్ పెడతారు. డెఫినెట్గా తిడితే పరిష్కారం కాదు కదా. అమ్మ నాన్న పేరు చెప్పరంటే చెప్పరు. ఎందుకు చెప్పరు? నా స్టేట్మెంట్ని ఒప్పుకోవాల్సి వద్దు. ఏంటి స్టేట్మెంటు? మనకే పుట్టారు, వీళ్ళు మనకే పుట్టారు అని నా స్టేట్మెంట్ని వాళ్ళు ఒప్పుకోవాల్సి వద్ది. అండ్ వాళ్ళకి పుట్టిన పిల్లలకు కూడా మన పేర్లే పెడతారు, అంతే కదా సార్. ఎందుకు పెడతారంటే వాళ్ళకి కావాల్సింది ఏంటంటే పైన అల్లెలోయ కావాలి, మళ్ళీ ముహూర్తాలు, మళ్ళీ మామిడి తోరణాలు, పరిశుద్ధ వివాహం, కింద మళ్ళీ ముహూర్తం, పంతులు గారు. అప్పుడే పాట పాడతాను నేను. ఆ పాట తెలుసా నీకు? అటు ఇటు కాని హృదయముతోటి ఎందుకు రాయి గొర్రెల బతుకు. ఎందుకు చెప్పు అబ్బాయి? సరే, నేను ఆయన ఫోన్ చేస్తాం. ఫోన్ చేస్తే ఏడినా కదిరి కృష్ణ మధ్యలో రైట్ ఎత్తలేదు కదా ఫోను. మనం చేసాం కదా, మరోసారి ప్రయత్నం చేద్దాం. స్విచ్ ఆఫ్. ఆ మాత్రం దానికి ఎందుకండి నోరు పారేసుకోవడం? వెంకటేశ్వర గురించి గొర్రెలకి ఎందుకు చెప్పు? మీ పూర్వీకులు ఆ గుడికి వెళ్ళారు కదా, మీరేదో గుడిసేటి బైబిల్ పట్టుకున్నారు. అది మీకు కూడు కూడా పెట్టదు, ఓ పేరు కూడా పెట్టదు. పరలోక రాజ్యం ఎక్కడి నుంచి వద్దు మీకు? పాపుల దేవుడండే వాడు పాపేస్తే దేవుడండే. ఎందుకు చెప్పు? మాకు అవసరమా?
అదో దరిద్రం. గురుగారు అయితే మరి కదిరి కృష్ణ గారు అయితే రెస్పాండ్ అవ్వలేదు, స్విచ్ ఆఫ్ వస్తుంది. అవ్వరు కూడా, మ్మ్. అవ్వలేరు కూడా. మ్మ్. ఎందుకంటే అది అతన్ని, ఇప్పుడు అతను చదువుకున్నాడు కానీ కదిరి కృష్ణ ఆయన లాయర్. అవును. లాయర్ చదువుకుని అంత ఇంగితం లేకుండా ఎలా జీవిస్తున్నాడు అంటే ఏదో పెయిడ్ అతని మీద పనిచేస్తుంది. ఎవరో ఏదో ఎవరు చెడ్డోళ్ళమ్మా, బిల్లు ఆడాడు కూడా పాలే తాగాడు కదా, బ్లడ్ తాగలేగా. అదే. ఏదో పుస్తకం వాళ్ళ మస్తకాన్ని అలా పాడు చేసింది అంతే. మ్మ్. ఇప్పుడు ఆ చచ్చిపోయాడు, అతని పేరుంటే కత్తి మహేష్. కత్తి మహేష్. మ్మ్. అతను మంచోడే, కానీ అతనికి ఆ బైబిల్ ఎక్కడం వల్ల అలా నోటుకొచ్చినట్టు వాగేశాడు. అతను మళ్ళీ తర్వాత ఆ లవకుశలో పాటలు పాడాడు, ఎంత చక్కగా పాడాడు. బ్లడ్ ఎక్కడ పోతుందమ్మా, అంతే. అందరూ మంచోళ్ళు. దీనికి బెంగాల్లో ఒక శ్లోకం ఉంది, నిత్య సిద్ధ కృష్ణ ప్రేమ సాధ్య కబూనాయ్ శ్రవణాది శుద్ధ చిత్త కార్యవుదాయ్. ప్రతి జీవి హృదయంలో భగవంతుడి పట్ల బోల్డ్ అంత ప్రేమ ఉందంట, కానీ అది కవర్ అయిపోయింది. మ్మ్. అందుకని శ్రవణం ద్వారా, చదవడం ద్వారా మళ్ళీ ఆ ప్రేమని రివైవ్ చేసుకోవాలి. అదే. కానీ గురుగారు మీరు ఇంత సనాతన ధర్మం కోసం ప్రతి ఒక్కరు అంటే అందరిలోని జ్ఞానం రావాలి అని చెప్పి ఎప్పటికప్పుడు చెప్తానే ఉన్నారు కదా. అయినా సరే రీసెంట్గా నేను కొన్ని రీల్స్లో వాటిల్లో చూడడం ఏంటంటే మన హిందూ ధర్మానికి సంబంధించి అటు భరతనాట్యం కావచ్చు, లేకపోతే మనం పూరి జగన్నాథునికి రథయాత్రలు చేస్తూ ఉంటాం. ఇవి కూడా ఏంటంటే ఇప్పుడు క్రైస్తవ మతస్థులు అటు మేరీ మాతని ఇటు జీసస్ని పెట్టి రథయాత్రలు చేయడం, తర్వాత భరతనాట్యాన్ని కూడా క్రైస్తవ నాట్యం అని చెప్పి సేమ్ భరతనాట్యం డ్రెస్ వేసి ఒక బొట్టు మాత్రం పెట్టరు చేసి, అలాగే మన ఏమంటారు సుప్రభాత శ్లోకాలు, వెంకటేశ్వర స్వామి శ్లోకాలు, ఈ పాటలు అన్నీ కూడా లిరిక్స్ మార్పిచ్చి యేసునాథుని పాటల్లాగా మార్చడం. ఏమంటారు మరి, ఎక్కడికి పోతుంది అంటారు? ఒక ముక్కలో చెప్పనా? చెప్పండి. కాపీ పేస్ట్ క్రైస్తవం వేస్ట్, అందులోకి వెళ్తే రోస్ట్ నో బూస్ట్. చూడమ్మా, వేరే ఇంటర్వ్యూ ఇచ్చాను, అందులో టైటిల్ ఏంటి, యేసు మంత్రాలు, యేసు యంత్రాలు, యేసు తంత్రాలు. ఎప్పుడైనా చూసారా ఈ దరిద్రం ఏంట్రా? ప్రత్యక్షంగా నా దగ్గర ఉంది, ఆ బ్యాగ్లో ఉంది. యేసు యంత్రం ఏంటిది? పోనీ అవన్నీ వద్దమ్మా, ఇది హైదరాబాదే కదా. సికింద్రాబాద్లో పెద్ద ధ్వజస్తంభం ఎక్కడ అనుకుంటున్నా, గుడి ముందు కాదు, చర్చ్ ముందు. అవును, కొబ్బరికాయలు కూడా కొడుతున్నారు, హారతులు. వాళ్ళకి ఎడారంటే ఏముంటుంది, ఇసుక. అవును. ఇసుక డ్రై, హీట్ హై, అందుకెళ్తే ఫ్రై. దే నో ఓన్లీ క్రై, దే హ్యాడ్ ఎ స్మాల్ ట్రై. ఓకే. అక్కడ ఏం లేదు కదమ్మా. ఉదాహరణకి మంది చాలా వ్యాస్ట్, వాళ్ళది ఫుల్ వేస్ట్, దాంట్లో నో టేస్ట్, వెళ్ళాక ఓన్లీ రోస్ట్. నువ్వు చూడు, ఫర్ ఎగ్జాంపుల్ ఓ మంచి పండుగ చెప్పి వాళ్ళకి ఏమని చెప్పు, మట్ల పండగ. మట్ల అంటే తెలుసా? నవ్వుతావేంట్రా అంటే, మట్లంటే వాళ్ళు చెట్టువి సంబంధించి ఉంటాయి, ఆ ఎండిపోయిన మట్టలు అవి పట్టుకుని మట్టల ఆదివారం. ఏది కుప్పం? నేను వినలేదు అసలు. నాకు తెలుసు. ఓకే. మట్ల ఆదివారం అని వాళ్ళు కొన్ని ఈ ఈత 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 చెట్టు తెలుసా? ఈత చెట్టు తెలుసు. కొబ్బరి మట్ట కాదు, ఈత మట్ట. ఈత చెట్లు తెలుసు. ఆ ఈత చెట్టు మట్టలు పట్టుకుని మట్ల ఆదివారం అని వాళ్ళు అలా తిరుగుతూ ఉంటారు. మనం ఏం చేయలేము. నేను చూశాను కూడా అమ్మ. అదొకటి. ఇంకేముంది క్రిస్మస్ ఉంది. క్రిస్మస్ అంటే వాడు నేడు పుట్టెను అని తిరుగుతుంటారు. నేను పుట్టాడు అంటున్నారు కదా, ఎప్పుడు పుట్టాడు చూపించండి, పైసలు ఇస్తా అని చెప్పా. 10 లక్షలు అన్నా, 25 చేశా, 50 చేశా, 90 చేశా. ఆన్సర్ దొరకలే. 90 ఎమ్మెల్యేస్ పడుకుంటారు కానీ ఎవరు. అయ్యో, కొన్ని ట్రై చేద్దాం. చేద్దాం. ఏసి ఎప్పుడు పుట్టాడు, ఎక్కడ పుట్టాడు అన్నది చెప్తారు కానీ ఎప్పుడు పుట్టేది అనేది చెప్పారేమో. అది దాంట్లో లేదు కదా. ఇప్పుడు నాకు మిస్డ్ కాల్స్ ఎన్ని ఉన్నాయి ఇప్పుడు? ఇవన్నీ మిస్డ్ కాల్సే. చూడు ఎన్ని ఉన్నాయి, ఇన్ని మిస్డ్ కాల్స్. ఇందులో కనీసం ఓ 25 కన్నా గొర్రెలు ఉంటాయి. పాత గొర్రెని చూద్దాం మరి. ఓ సీనియర్స్ కదా, సీనియర్ అంటే ఎప్పుడో అంతకుముందు చేసినోడని. సో
ఎప్పుడు చేశాడంటే 1వ తారీఖు జూలై. ఇది ఎన్ని ఇవాళ 27. 26 రోజుల క్రితం చేశాడు. అవును. ఏంటి అతని పేరు? కృపామణి నీలపల్లి. పేరు చెప్పడానికి భయపడుతున్న గొర్రె. ఆ. అది తూకాలలో పడితే సేవ్. గొర్రె కృపామణి పాట ఎలా పెట్టుకున్నాడు ఏంటి? నడిపించిన నరసాన దేవా. అది ఏదైనా పెడతానుకుని ఏంటో నువ్వేం టీవేంటి? అంతేనా? వన్ సైడేనా? వారు వన్ సైడ్. పడుకున్నారేమో గురుగారు. గొర్రె నిద్రించి వేళ. సరే, ఇది మరి ఈ రాత్రికాల సమయమున ఈయన అసలు నేను రిప్లై ఇచ్చా. ఉన్నాడు బాటలే అండి, అంతే కదా సార్. ముళ్ళ బాటలో వెళ్ళకండి, నెత్తి మీద ముళ్ళు వేయించుకున్నాడు బాటలే అండి, అంతే కదా సార్. మంచి బాట అంటే ఏంటి? మీ తల్లిదండ్రులు, మీ పూర్వీకులు గొప్పవారు అయితే ఎదవలు, ఈ రెండిట్లో ఏదో ఒకటి చెప్పడానికి నాకు ఫోన్ చేయండి సార్. అందాక ఏసు రక్తం వేసి ఫోన్ చేయండి. బొకడా బైబిల్ సార్, నేను మీతో తగలబెట్టిస్తాను, మీకు ఎందుకు? ఆ తర్వాత ఇంకో మెసేజ్ పెట్టాను, ఇంకా అలా చూడలేదు. సార్, మన బొకడా బైబిల్ ప్రకారంగా విగ్రహారాధన చేయకూడదు. ఇంకెవరైనా పూజ చేస్తే వాళ్ళని కత్తికో కన్ను నరికేయాలి, చంపేయాలి అని చెప్పాడు దరిద్రుడని యెహోవాగాడు. మరి మన హిందూ గ్రంథాల్లో అలా ఉండదు. అంటే సనాతన ధర్మం చాలా గొప్పది, చాలా పూర్వం నుంచి ఉందని. మీరు సర్టిఫికేట్లో గొర్రె అంటే క్రైస్తవ అయితే నాకు ఫోన్ చేయండి. లేదు మీరు నీతి లేని గొర్రె అయితే చచ్చిపోయి కొత్త బాడీ వచ్చాక నాకు ఫోన్ చేయండి కొత్త పేరుతో. నమస్తే సార్. ఫోన్ ఎత్తరు, పేరు చెప్పరు, పేరెందుకు అంటాడు. కృష్ణా జిల్లా గొర్రె, పేరు బాగుండలేదు, ఆడు చదువుతాడు కింద నుంచి రెండోది. చదువు చెప్పాలి, నువ్వు కనబడవుగా చదువు. మరి ఆడి పేరేంటి? సోమశేఖరం. ఎవరు పుట్టాడు మనకి? ఎరా వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే వాళ్ళ ఇంటికి ఎవరో వచ్చారని ఫీలింగ్ వాళ్ళకి. వాళ్ళ అమ్మను కూడా నమ్మరిల్లు. నేను స్టేట్మెంట్ ఇస్తాను, ఎవరన్నా రమ్మను, ఎనీ క్రిస్టియన్ ఆర్ ముస్లిం. ఈ భూమి మీద 700 కోట్ల మంది మనుషులు ఉన్నారు. ఎన్ని కోట్ల పుస్తకాలు ఉన్నా ఈ 700 కోట్ల మంది ముఖ్యం, పుస్తకాలు కాదు. యాజ్ రాధామనోహర్ దాస్ నేను చెప్తాను. సార్ సోమశేఖర్ గారు బాగున్నారా? ప్రైజ్ ద లార్డ్. భోజనం అయిందా సార్? మా వాడు ఒకడు డౌట్ అడిగాడు సార్, యేసు పుట్టాడని చెప్తారు, ఎక్కడ పుట్టాడో చెప్తారు, ఎప్పుడు పుట్టాడో చెప్పరు అని. మీరు చెప్తారేమో అని. చెప్పండి సార్. అంటే యేసు పుట్టాడని మీకు అసలు మీరు నమ్ముతారు నమ్మరా? సార్ నా గొడవ కదా సార్, మా ఫ్రెండ్ అడిగాడు అందుకని. మీ ఫ్రెండ్ అంటే నేనేం చెప్తాను మీకు, నేను ముందే మాట్లాడా. నేను యేసు ప్రభుని నమ్మను, మీ హిందువుని నమ్మను, ముస్లిం మతాన్ని నమ్మను. మీ దేవుడని గొప్ప అయితే నువ్వు ప్రూవ్ చేయని చెప్పాను, అంతే కదా సార్. సార్ ఇక్కడ టాపిక్ అది కాదు సార్. సార్ మనం మాట్లాడుకుందాం ఇప్పుడు సార్, మనం విడిగా మాట్లాడదాం. ఇక టాపిక్ మీరైతే మీరు క్రిస్టియన్ కాదు అంతేనా? అంతే. చర్చికి వెళ్తారు అంతే, అంతే కదా సార్? ఓకే, తెలుసు. ఆ నాన్న పేరు దావీదు, వాడు గొర్రె, వాడు అలా కబుర్లు చెప్తాడు అంతే. ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేసేస్తాడు చూసుకో. మెయిన్ పాయింట్ మాత్రం చెప్పారు. ఎందుకు చెప్తారు? నువ్వు అలాంటి క్వశ్చన్లు అడుగుతావా? నువ్వు అలాంటి లాజిక్లు అడగకూడదు. ఇది కాపీ చూడు, నువ్వు ఇందాక అడిగేగా తెలుసుగా, టీవీను కాపీ పేస్ట్. ఇది ఒరిజినల్ సాంగ్ చెప్పు. ఒరిజినల్ అబ్బా, ఇది వినకూడదు. ఇది మొత్తం దొబ్బింది కదా. ఇప్పుడు బ్రహ్మాండం వస్తున్నాడు, నన్ను నాన్న 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 వచ్చింది ఆ రసకురా అంటారు కదా, అలా తండ్రి మాటని అదే శ్రీరామదాస్ సాంగ్ సాంగ్ అయింది. ఈ దరిద్రులు వాడేసుకున్నారు. సర్టిఫికెట్లో ఎప్పటికీ క్రైస్తవులు కాలేని సిగ్గులేని గొర్రెలు. ఏం చేద్దాం? వీడేంటి ఫోన్ చేయలేదు? మళ్ళీ
చెప్పాల్సి వస్తుంది కదా గురుగారు సమాధానం. అయ్యయ్యో ఇంకెట్లనా, వేరే గురించి చూద్దాం. లంచ్ బైబిల్లో పేరు లేని పాపి అట్లా సేవ్ చేసుకున్నారా? ఉన్నది అక్కడ రాశాను, ఓకే అదే రాశాను. ఓకే ఓకే ఓకే. గూగులోడు లంచ్ అనే రాస్తాడు. లంచ్ ఇష్టం అనుకుంటారు వాడికి, మనం ఏం చెప్పినా అంతే. వీళ్ళు అంటారు, ఒరే అలా అమాయకులు కాదురా, కావాలితే మహేష్తో మాట్లాడరా. మహేష్ ఎవడు మనకుంటున్నాడే, ఆడితో మాట్లాడేది ఏంటి? సేనాపతులు మహేష్తో మాట్లాడరా, మరుగుదొడ్డితో మాట్లాడరా అంటుంటారు. కాల్ స్లిప్ చేయట్లేదు. ఇప్పుడు మీరు అన్నారు కదా హిందుత్వం అంటే ఎప్పటి నుంచో ఉందని చెప్పి, నేను ఒక కమెంట్ చూడడం అయితే జరిగిందనమాట. అసలు ప్రపంచం మొత్తం కూడా అంటే మన ఇండియా అలాగే అదర్ కంట్రీస్ కలుపుకొని క్రైస్తవులే చాలా మంది ఉన్నారు. రానున్న కాలంలో కూడా ఏంటంటే హిందూ మతం నశించిపోయి మొత్తం కూడా క్రైస్తవుల్లాగా మారిపోతారు, క్రైస్తవులే ఉంటారు అని చెప్పి కూడా అంటూ ఉన్నారు. దీనికి ఏం చెప్తారు మరి? మీరు ప్రపంచాన్ని పరిశీలించండి. ఎందుకు పరిశీలించేది? గూగుల్ తల్లి ఉండగా ఇప్పుడే చెప్పేదను వినరా సుబ్బన్న ఒక్కసారి. చర్చ్ ఫర్ సేల్. చర్చ్ ఫర్ సేల్ ఏమన్నాను? CHURCH చర్చ్ ఫర్ సేల్ అని కొట్టే చూడండి, అండర్ $50,000. నేను ఎప్పుడన్నా విదేశాలకు వెళ్తే ఒకటి కొనేద్దాం అనుకుంటున్నా, ఎవరి డబ్బులు ఇస్తే. కొనేసి ఏం చేస్తారు గురుగారు? భజన మొత్తం ఇప్పటికి ఆల్రెడీ చేస్తున్నారు. నాకు ఎవరైనా కొని పెడితే కొనేసుకుంటావు చర్చి. ఎందుకంటే మిర్చి బడ్డీ కొనుక్కుంటే చర్చి కొనుక్కుని కుర్చీ వేసేసుకోవడం. ఇక్కడ చూడండి, నెదర్లాండ్లో మొన్నే మా స్టూడెంట్ వచ్చాడు. ఇప్పుడే వాడు వంట చేసి వాడే నాకు వడ్డించాడు. వాడు చెప్తున్నాడు, అక్కడ మేము ఏ ఫంక్షన్ చేసినా చర్చే తీసుకుంటాం, ఎందుకంటే ఫంక్షన్ హాల్ చాలా డబ్బులు అయిపోతాయి, అది మాకు తక్కువ రేట్లో దొరుకుతుంది, ఎవడు రాడు అక్కడికి, కాబట్టి వాళ్ళు దాన్ని ఫంక్షన్ హాల్ కింద ఇచ్చేస్తున్నారు. ఒక అతను భజన చేసుకుంటానికి పర్మనెంట్గా రూమ్ కావాలన్నాడు. సో చర్చి 3 భాగాలు చేశారు. కింద భాగంలో బారు, మధ్యలోనేమో పేర్దంలో, పైనేమో హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే. వాళ్ళు మనవాళ్ళగా అని బిగిసిపోరు, హాయ్ హరే కృష్ణ అలా చాలా క్యాజువల్గా ఉంటారు. వీళ్ళు ఇప్పుడు ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన డాష్ అని వీళ్ళు ఏదో పెద్ద బ్రిటిష్ వాడి చేత స్వయంగా మింగబడి అలా ఫీల్ అవుతుంటారు కదా. వాళ్ళు వదిలించి బాగానే ఉంటారు, చక్కగా ప్రసాదం తింటారు తెలుసా. చర్చిలో మన కృష్ణాష్టమి, నేను యాక్చువల్ లాస్ట్ ఇయర్ నేను వెళ్ళుండాను నెదర్లాండ్. అక్కడ ఉన్న అది మనకి కొన్ని కారణాల వల్ల కుదరలేదు, మదర్లాండ్లోనే ఉండాల్సి వచ్చింది, అదర్లాండ్కి వెళ్ళకుండా. సో కాబట్టి అక్కడ వాళ్ళు చాలా చర్చిలు, ఇగో ఇప్పుడు చూడండి, నా మాట ఎందుకు, అక్కడ చర్చ్ బై సెల్ రెంట్ ప్రాపర్టీస్ ఇండియాలో కూడా ఉన్నాయి. ఇంకే ఇతర దేశాల్లో కరెంట్లీ షోయింగ్, చచ్చిపోతారు, చదువు నువ్వే చదువు, ఎన్ని చర్చిలు రెడీగా ఉన్నాయి ఒకసారి పైన కింద కొంచెం కొంతకెళ్ళు. కరెంట్లీ అని ఉందా, ఆ ఒక్క ముక్క చదువు. కరెంట్లీ రెండోది లైన్ అన్న కింద బాక్స్, కరెంట్లీ షోయింగ్ ఎన్ని 1 lakh చర్చెస్ రెడీ. నువ్వేమో ఇక్కడ రా అంటున్నావు, తెలియకేగా. గూగుల్ తల్లి మాట కూడా అయినవా. కరెంట్లీ షోయింగ్ 1 lakh చర్చెస్ ఆర్ రిలీజియస్ ఫెసిలిటీస్ లిస్టింగ్ ఫర్ సేల్. LoopNet is the leading online CRE marketplace. Find the perfect church for religious or bar. ఈ పోనీ మీకు ఇంకోటి ఎందుకు మీరు రా చెప్తే మీకు అర్థం కాదు. రాధికా దాస్ అని కొట్టండి, మెంటల్ ఎక్కిస్తాడు, చర్చిలో పాడతాడు, మామూలుగా ఉండదు అసలు. అది చర్చేనా పిచ్చెక్కిపోతావు. ఆ సాంగ్ ఎంత బాగుంటుందని విజయ అమ్మాయిని ఎదురవాదు ఇప్పుడు చూడు అసలు. రాధికా దాసు ఏ సార్ అదేనా రీసెంట్ పుష్ప సాంగేనా? నేను చూపిస్తా ఒక క్షణం తల్లి, ఎంత బాగా పాడతాడంటే
చర్చి, పెద్ద చర్చి యూరోప్లో. ఏం పాడుతున్నారు? హరే నమ్మకం కృష్ణ. జనం చూడు ఎంతమంది ఉన్నారు. ఏం పాడుతున్నారు? హరే కృష్ణ ఆడుతున్నారు. అందరు అక్కడోళ్ళే, ఎక్కడోళ్ళు కాదు. నాకు ఇష్టమైన ట్యూన్ ఇది. గోవింద రాధే గోవింద రాధే గోవింద రాధే. ఎక్కడ? చర్చిలో. అదే హరే హరే. ఇలా ఆనందంగా ఉండొచ్చు కదమ్మా. ఏసే నా మొగుడు, ఏసే నా ప్రియుడు. ఎందుకు రాది? అవసరం ఏంటి? అవసరం? ఈ నెత్తిన గుడ్డ ఎర్రగడ్డ ఎందుకురా బిడ్డ, తిను ఉర్లగడ్డ వెళ్ళు ఆళ్ళగడ్డ. అంటే నీకు అర్థమైందిగా. క్రైస్తవ ఒక దరిద్రము, వారికి అర్థమైనది దానిలో లేదు పదార్థము, వారికి అర్థమైనది యథార్థము. అందుకే చర్చి తీసేశారు, అందులోంచి కుర్చీ పాస్టర్కి పెట్టారు మిర్చి కదా. వీళ్ళందరూ డైలాగులు వేస్తుంటారు ఊరికే పిచ్చి పిచ్చి డైలాగు. దేవా నిన్ను పోలి జీవించులాగా మమ్మల్ని దీవించుము అంటే మెగులు కొట్టుకోవాలి వీళ్ళు. కొట్టుకుంటారా? ఏంటో వెదిగొర్రెలు. ఏముండదు. ఇప్పుడు ఆడు ఫోన్ చేయలేదేంటి? చేయాలి కదా, వెంటనే చేసేలా. ఎందుకు చేయలే? సమాధానం చెప్పాలి కదా మరి. మళ్ళీ మనకేమో డైలాగులు వేస్తారు, సమాధానంతో జీవించుడి అని. ఎవరు జీవిస్తారు? ఎవరు జీవిస్తారు? ఈ బైబిల్ అనేటువంటి దరిద్రం ఒక గురువు గారు. అదే ఇంకొకటి సోను సూద్ గారు కూడా గట్టి పెడదాం కంగారు. డైలాగ్ అనడం జరిగింది. ఇప్పుడు యాక్చువల్గా 3 టాపిక్స్ మాట్లాడాలి. ఇది డస్ట్బిన్ ఎప్పుడు ఉంటుందా? పక్కన పెట్టి. డస్ట్బిన్ లేకపోతే ఇల్లు ఉండదు. సో ఆ డస్ట్ గురించి మళ్ళీ మాట్లాడదాం. సోను సూద్ వాగింది, కదిరి కృష్ణ వాగింది, అలాగే చిలుకూరు బాలాజీ గుడి దగ్గరలో ఏదో కట్టాలని మసీదు వాళ్ళు ఏదో ప్రయత్నాలు చేస్తున్నారు. వారు పిలిపించారు రంగరాజు గారు. ఇక్కడ మార్పు ఎవరిలో రావాలి? స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు అయింది. ఓకే, మరి 75 ఏళ్లలో ఈ దేశంలో ఎన్నో దేవాలయాలు పాడుపడిపోయినాయి, ఎన్నో రథాలు కాలిపోయినాయి, ఎన్నో గుళ్ళు కూలిపోయినాయి. ఒక్క మసీదులోంచి ఒక్క ఇటక కూడా పోలే, ఒక్క చర్చిలోంచి ఒక్క ఇటక కూడా పోలే. కొత్త చర్చిలు వచ్చినాయి, కొత్త మసీదులు వచ్చినాయి. పైసలు ఏడకెళ్ళి వచ్చినాయి? కేకే మహమ్మద్ ఎవరు? ఆర్కియాలజిస్ట్, అయోధ్యకు వర్క్ చేసిన. ఏం చెప్పారు? అంటిల్ హిందూస్ ఆర్ మెజారిటీ టిల్ దట్ టైమ్ ఓన్లీ దేర్ విల్ బి సెక్యులరిజం ఇన్ ఇండియా. ఎవరిది స్టేట్మెంట్? నాది కాదు, మహమ్మద్ గారు. ఎందుకంటే ఇస్లాము క్రైస్తవం సెక్యులరిజాన్ని యాక్సెప్ట్ చేయవు, అవి ఒప్పుకో. ఇప్పుడు నేను ఉన్నాను నాన్న, 1 2 3 4. మన నలుగురిని చెప్పగలం దేవుడిని ఏ పేరుతో అయినా పిలవచ్చు. అరియోగిరి గౌతమి, దేవుడిని ఏ పేరుతో అయినా పిలవచ్చు. యాజ్ ఏ కామన్ హిందూ, అగ్రి ఆర్ నాట్? రామ పిలవచ్చా, పిలవకూడదా? పిలవచ్చు. కృష్ణ పిలవచ్చా, గోవిందాన్ని పిలవచ్చా, నారాయణాన్ని పిలవచ్చా, హరహర మహాదేవ అనొచ్చా? సో గాడ్ కెన్ బి కాల్డ్ విత్ ఎనీ నేమ్ కదా. మనకి అబ్జెక్షన్ లేదుగా. లెట్ దెమ్ కాల్ అల్లా, లెట్ దెమ్ కాల్ జీసస్, మనకి నో అబ్జెక్షన్. వాట్ ఈజ్ యువర్ అబ్జెక్షన్ రాధామోహన్? మనం ఎలాబరేట్గా ఏం చెప్తున్నాం? ఏ పేరుతోనే పిలవచ్చు. నో, మేము బొట్టుకోసి పేరు పెట్టాం, ఆ పేరుతోనే పిలవాలి.
నువ్వు మా షాప్లోనే కొనాలి. ఇప్పుడు డీమార్ట్కి వెళ్ళేప్పుడు వెళ్ళాం. వెళ్ళావు కదా, మ్మ్. ఏం కొనాలి? నీ ఇష్టం అడిగిష్టం అని. నా ఇష్టం కదా అది. నో, నువ్వు చూసావంటే కొనాల్సిందే అంటే ఇంకా నేను వెళ్ళడం మానేస్తాను. అది నేను చెప్పేది అదే. కాబట్టి ప్రపంచానికి ప్రశాంతత కావాలంటే ఈ ఎడారి మతాలు ఉన్నంతకాలం ఇది అశాంతి ఉండదు తప్ప ప్రశాంతి ఉండదు. ఎందుకంటే అది ఏంటి ఆ మూర్ఖత్వం నాకు అర్థం కాదు. అరే కనబడేవాడిని ప్రేమించండి రా. చెప్పను మసీదులో చర్చిలో దేవుణ్ణి ఏ పేరుతో అయినా పిలవచ్చు అని, దేవుణ్ణి ఏ పేరుతో అయినా కొలవచ్చు అని. నేను నమ్మిన దైవాన్ని ఎవరిని నమ్మకపోయినా పర్లేదు, రాధమణ దాస్ చెప్తున్నాడు. నేను నమ్మిన రాముడిని, కృష్ణుని, శివుణ్ణి, అమ్మవారిని, గణపతిని ఇతరులు నమ్మకపోయినా పర్లేదు, వాళ్ళ ఇష్టం. నేను చెప్తున్నా, ఈ ఒక్క మాట చర్చిలో చెప్పను, ఈ ఒక్క మాట మసీదులో చెప్పను, మొత్తం ప్రపంచం ప్రశాంతం అయిపోద్దా? క్షణంలో ప్రశాంతం అయిపోద్ది. ఏదో ముష్టి 2-3 అక్షరాల కోసం లక్షల కోట్ల మందిని ఎందుకు చంపాలి నాన్న? మనకేం హక్కు ఉంది నాన్న భూమి మీద? దేవుడు అంత లిమిటెడ్ ఫీలోయా, అంత లిమిటెడా? బాబు పేరు మర్చిపోయాను అనుకుందాం, బాబు అనకూడదండి. ఎందుకు అనకూడదు? పేరు మర్చిపోయాను, హరికృష్ణ బాబు ఎవరన్నా అనొచ్చుగా. అనొచ్చు. అంటే అతని పేరు హరికృష్ణ ప్లస్ బాబు అని కూడా పిలవచ్చుగా. అలాగే దేవుణ్ణి ఒక్క అక్షరంతో కూడా పిలవచ్చు అని చెప్తుంది భగవద్గీత. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ. ఓం అంటే దేవుని పిలిచినట్టే. అంత సులభంగా ఉంటుంది సనాతన ధర్మం. ఇలాంటి ధర్మాన్ని నాశనం చేసేయడానికి వేలు లక్షలు కోట్లు గుళ్ళు కూల్చేయడం, ఆక్రమించేయడం, ఆడవాళ్ళని ఎత్తుపోవడం, ఆవులను కోసేయడం. ఏం పండగది? రోడ్డంతా బ్లడ్. దేనికి? ఎవరికి? ఫుడ్డు. ఆవు హిందువులది కాదు, నేను రాసి సంతకం పెడతా. ఆవు మనుషులది. చెరువు పాడు చేస్తే తన్నాలి కదా వాడిని, ఎందుకని చెరువు అందరిదే, అవునా? సేమ్ అలాగే ఆవు అందరిదే, ఆవు హిందువులది కాదు. కానీ గోమాతగా పూజించుకుంటూ ఉంటారు కదా మరి హిందువులు. అంటే మనకు విలువ తెలుసు. నేను చెప్పేది ఆవు హిందువులది కాదు, ఆవు మనుషులది. ఆవుని తినేవాడు మనిషి కాదు, అర్థమైందా? కౌ ఈజ్ నాట్ రిలేటెడ్ టు రిలీజియన్, కౌ ఈజ్ రిలేటెడ్ టు హ్యూమన్. నీళ్లు పాడు చేస్తే నువ్వు తిడతావా తిట్టవా? తిడతాను. సేమ్ ఆవుని చంపితే కూడా తిట్టాలి. అంతే. కౌ ఈజ్ నాట్ ఫుడ్, కౌ ఈజ్ ఎ మెడికల్ అసెట్. ఆవు నుంచి వచ్చే ప్రతిదీ ఆరోగ్యాన్ని ఇస్తుంది. అవును. ఇప్పుడు హుస్సేన్ వాళ్ళ ఇంట్లో ఎవరికి రోగం రాదేంటి? ఇమానియల్ వాళ్ళ ఇంట్లో ఎవరికి రోగం రాదేంటి? ఆ రోగం రాకుండా చేసేది ఆవు. టిల్ యూ గెట్ చావు. కానీ ఆవు చావు కోరితే ఎలాగా? ఏం హెల్త్ ఉంటుంది? గోవు మూత్రం ఆరోగ్యం, గోవు పేడ కూడా ఆరోగ్యం. పొలానికి వేస్తే బలం, ఇంటి ముందు కల్లాపి చల్లుతారు, ఆరోగ్యం. అవును. ఆ ఆస్పెక్ట్లో చూడు. ఆవు హిందువులు కాబట్టి కోసేయాలి, అందులో మసాలా వేసి మేసేయాలి. అసలు అది అంత లో ప్రొఫైల్ కదా అది. నీళ్ళు హిందువులుగా నీళ్ళు గంగమ్మ కాబట్టి నీళ్ళు తాగద్దు అని ఎవరైనా స్టేట్మెంట్ ఇస్తే భూమండలం దెబ్బకి ప్రశాంతం అయిపోద్దా? ఆవును చంపేసి పాడు చేయడం కాకుండా ఈ స్టేట్మెంట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. గంగమ్మగా హిందువులు నీళ్ళని తాగుతున్నారు కాబట్టి మన మతం వాళ్ళు ఎవరో మాట ఎక్కడ అనరు. అంటే తల్లి పోచం ప్రపంచం ప్రశాంతం అయిపోద్దా? అనరు. వాళ్ళకి కొన్ని మాత్రమే పర్టికులర్గా పెట్టుకుంటారు, ఇది హిందువులది అని చెప్పి. ఈ గాలి నీరు వీటిని ఎందుకని పెట్టుకుంటారు చెప్పండి? హిందువులు పీలుస్తున్నారు, మనం పీల్చకూడదు, హిందువులు తాగుతారు, మనం తాగకూడదు అని చెప్పి. అంటే లాజిక్లు ఉండవు అనమాట. మరి మనం గాలి నీరు, గాలిని వాయుదేవుడు అంటాము, గెలుచుకోదు కదా నాన్న. అంతే. నీళ్ళు గంగమ్మ వదిలేండి, ప్రపంచం ప్రశాంతం అయిపోద్ది. కాబట్టి మీరు అర్థం చేసుకోండి, మన ప్రేయర్కి వాళ్ళ ప్రేయర్కి డిఫరెన్స్. మనం ఏమంటామంటే సర్వే సంతు సుఖినః సర్వే భద్రాని పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. అంటే ఏంటమ్మా? ఎవరికి దుఃఖం ఉండకూడదు, ఎవరికి టెన్షన్ ఉండకూడదు, ఎవరికి రోగం రాకూడదు. ఇది ప్రేయర్ అంటే. అంతేగాని ఏదో దేవుడికో 2-3 అక్షరాలు పేరు పెట్టేసి ఆ పేరుతోనే పిలవాలి. ఆ పిలవకపోతే ఇప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీ ఎమ్మెల్యే, ఫ్లోర్ లీడరా ఇప్పుడు నాకు తెలీదు. అతను ఏమన్నాడు 2012లో 10 నిమిషాలు టైం ఇస్తే 15 నిమిషాల్లో
హిందువులు వేసేస్తాను అన్నాడు. తెలిసే కదా? తెలియదు గురుగారు నాకు. అప్పుడు చదువుకుంటున్నావు కాబట్టి. చదువుకుంటున్నాను. అదే అంటున్నా, 2012. సో హిందువులు 15 నిమిషాలు టైం ఇస్తే హిందువులు వేసేస్తాను అన్నాడు. స్టిల్ ఈజ్ ఎమ్మెల్యే 12 ఏళ్ళు అయిన తర్వాత కూడా. అవునా? ఈ స్టేట్మెంట్ రివర్స్లో ఓ హిందూ ఇచ్చి ఉంటే అయ్యో బతకనిస్తారా? అదే 12వ జయంతి కూడా అయింది అది, వర్ధంతి కదా. డెఫినెట్గా. సో కాబట్టి ఆ నేనేమంటాను, ఒక్క వ్యక్తి మీదే కాదు, మొత్తం హిందువుల మీద దాడి చేస్తారు కదా. దానికి బెస్ట్ ఉదాహరణ ఎవరు? నుపూర్ శర్మ. ఉమ్, నుపూర్ శర్మది ప్రొఫైల్ పిక్ పెట్టుకున్నాడు. ఎవరో టైలర్ లేడు ఇప్పుడు భూమి మీద, ప్రొఫైల్ పిక్ పెట్టుకున్నాను. సో కాబట్టి నేనేమంటానంటే అబద్ధాలు ఆడద్దు అంటాను. మన దేశానికి ప్రమాదం ముస్లిమ్స్ క్రైస్తవులు కాదు, అబద్ధాలు ఆడే బొందుగాళ్ళు హిందువులు. అది. పచ్చబద్ధాలు, ఉత్తబద్ధాలు. ఎందుకంటే ఇప్పుడు హలాల్ మాంసం అంటారు తెలుసా? హలాల్ అని వాళ్ళు ప్రతిదీ హలాల్ అయితేనే తింటారు. ఆ, వాళ్ళకు విధానం ఉంది. ఆ జంతువుని కొంచెం కోయడం, అది విలవిల్లాడి చివరి రక్తం బొట్టు వరకు చచ్చిపోయిన తర్వాత కోస్తాం, ఏదో చేస్తారు, అందులో ఉమ్మో నీళ్ళు ఏదో వేసి చేస్తారు. అబ్బా. అది వాళ్ళ సిస్టమ్, అది వాళ్ళ ఇష్టం. నీకెందుకురా నీకెందుకు అలాలా అయిందా అండి? 100% అలాలని రాస్తే ఎదవగలుగుతారు. వీడికెందుకు? ముస్లిం గోఫర్ అలాల దగ్గర పద్ధతి, వాళ్ళ పద్ధతి. నీకెందుకురా? చివరికి ఏడుపాయల దగ్గర మేకలు కోసేవాడు కూడా ముస్లిమే. కోయించేవాడు అమ్మవారి దగ్గర జట్కా మాంసం అని ఓ ముస్లింకి ఇవ్వండి, అలా చేయలేదు, తింటారా? సిరాజు రెహమాన్ అతను ఎవరో ఉంటారు కదా, చెప్పాడు అతను ముస్లింలు హలాల్ అయింది మాత్రమే తినాలి. మరి రీసెంట్గా వెంకటేశ్వర స్వామి గుడి అంటే తిరుపతి దగ్గర కూడా ఎదురుగా మాంసాహారాన్ని అమ్ముతూ ఉన్నారు కదా, మరి వెంకటేశ్వర స్వామి గుడి ఎదురుగా కూడా దీని మీద కూడా కొంచెం అండర్ గ్రౌండ్గా ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగిందనమాట. ఎందుకు ఇట్లా గుడి ఎదురుగా ఎందుకు అమ్మనిస్తున్నారు, ఎందుకు మాంసాన్ని ఇట్లా అమ్ముతున్నారు గుడికి ఎదురుగా అని చెప్పి కూడా కొంతమంది మాట్లాడడం జరిగింది. తిరుపతి కాదేమో, వెంకటేశ్వర స్వామి గుడి అన్నట్టు తిరుపతి అన్నట్టు విన్నాను గురుగారు. తిరుపతిలో చాలా చోట్ల మాంసం దుకాణాలు ఉన్నాయి. అంటే ఒక 25 ఏళ్ల క్రితానికి ఇప్పటికి తిరుపతిలో చాలా మాంసం దుకాణాలు, మద్యం దుకాణాలు పెరిగినాయి. నాయకుడు ఎవడైనా, ఏ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు దాన్ని ఒక బాధ్యతగా తీసుకుని తిరుపతిని పవిత్రమైనటువంటి హోలీ ల్యాండ్ కాబట్టి నో మీట్ ఈటింగ్, నో ఇంటాక్సికేషన్, నో ఇలిసిట్ సెక్స్, నో గ్యాంబ్లింగ్, ఈ 4 లేని నగరంగా పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఇంకెవరైనా పెద్ద మనుషులు బాధ్యత తీసుకుని తిరుపతిని ప్రక్షాళన గావించాలని కోరుకుంటున్నాను. సోను సూద్ గారి గురించి, సోను సూద్కి రోజు వాళ్ళు పోసిందే అతను తింటాడు కాబట్టి, ఏమన్నాను, వాళ్ళు పోసిందే అతను తింటాడు కాబట్టి ఆ రుచి మరగడం వలన అతను అలాంటి స్టేట్మెంట్ ఇచ్చాడు. అందులో ఒక పాజిటివ్ కూడా చూద్దాం. ఓకే. ఇప్పుడు చాలామంది వాళ్ళు ఉమ్ముతారు, ఉచ్చపోస్తారు అనే విషయం తెలియదు. సోను సూద్ వలన ఒక ప్రపంచానికి తెలిసిన విషయం ఏంటంటే కన్ఫర్మ్డ్. నాకు కూడా తెలియదు గురు. చూసావా జై, ఆ విషయంలో జై చెప్పాలో వద్దా? అవును, అదనమాట. అలా పాజిటివ్గా చూడాలి. వాళ్ళు పోస్తారనే విషయం 100 వీడియోలు ఉన్నాయి. ఇట్స్ మైలా అనే సాంగ్ వస్తుందా? నాకు రాదు మొత్తం సాంగు. మొన్న వీడియో ఇది భలే ఉంది, నిన్న ఇవాళ చూసా. అతను అదే ముఖాన్ని గొడ్డేసాడు, అదే ముఖం అదే ఇక్కడ దాకా గొడ్డ వేసాడు బార్బర్ షాప్లో. అతను అని వేసి ఉమ్ము ఆ ముఖం మీద ఎలా రుద్దుతున్నాడు. మిల్ గయా సోను సూద్ కా బార్బర్ అని దాని మీద టైటిల్. హిందీ రాదా? హిందీ రాదు హై అని చెప్పాలి. హిందీ రాదు హై అని చెప్పాలి. మిల్ గయా సోను సూద్ కా బార్బర్ అంటే ఏంటి? సోను సూద్ యొక్క బార్బర్ దొరికాడు అని ముఖం మీద రుద్దుతున్నాడు విత్ ఉమ్ము. ఇంకా ఇంత పాయసం దాంట్లో వాడెవడో వీడియో. ఇంకా రొట్టెలు, పానీపూరీలు అయితే వాడి పానీయే, జోక్ కాదు, విత్ వీడియో. సో వారి శరీరం నుంచి వచ్చిన ఏదో ఒక ద్రవ పదార్థం అందులో కలిస్తే ఇంకా ఆ పవిత్రత వేరు. దాన్ని రుచి మరిగాడు కాబట్టి సోను సూద్. ఇంకా మేము పేరు మార్చేసాం కూడా,
దానికి ఏంటంటే శబరిని పోల్చారు, రాముడు శబరి ఎంగిలిపల్లి తిన్నారు అని. అతను రామాయణం చదివిలేదు, సచ్చింది లేదు. శబరి రాముడికి పెట్టిన దానికిను ఈ లొచ్చబోసిన దానికి పోలికే ఉంది. అందుకే అతని పేరు మార్చేసాము, ఉచ్చసోదు. నోమర్ సోనసోదు, ఉచ్చసోదు, ఉచ్చస్థితికి వెళ్ళిపోయిన ఉచ్చసోదు. మరి ఆయన అందరూ ప్రేమించే వాళ్ళు, అభిమానించే వాళ్ళు మరి ఏ విధంగా ఫీల్ అవుతూ ఉంటారు గురుగారు? మా తమ్ముడే తర్వాత తెలుసుగా. పేకాట నాకెందుకు ఇప్పుడు అతని యొక్క అపరిపక్వత అతను బయట పెట్టుకున్నాడు కదా. రామాయణాన్ని ఈ ఉచ్చల దొడ్డిని అలా పోల్చొచ్చా? వద్దండి, తప్పు కదా, తప్పు కదా. ఆ ఇంగితం ఇవ్వకుండా అలా అతనికి ఉండాలి. సో ఇలా మనం చాలా వాళ్ళు వాగడాన్ని మనం చూస్తూ ఉంటాం. అదే కదిరి కృష్ణ కావచ్చు, ఇతను కావచ్చు. కానీ మనం ఇందులో పాజిటివ్ చూద్దాం. పాజిటివ్ ఏంటంటే ఒక నిజాన్ని హైలైట్ చేశారు కదా. సోను సూద్ వలన ఈ ఉచ్చ విషయం, ఉమ్ము విషయం బాగా ఉచ్చస్థితికి వెళ్ళింది కదా, ఉచ్చస్థితి. అదే సో కన్ఫర్మేషన్ వచ్చిందిగా. ఇప్పుడు మారవలసింది ఎవరు? సోను సూద్ మారక్కర్లే. వీడియో అరే ఎన్నాళ్ళు మనం తిన్నది ఉమ్ముదా ఉచ్చదా అని పిచ్చ వెదవులు మారాలి, అదే తినే వెదవులు మారాలి. నిన్న నేను చెప్పాను చిత్తూరులో దేవుడికి పూలు పెట్టాలి, ఎవరు అమ్ముతున్నారో చూడండి. హిందూ అమ్మితేనే కొనండి, ఎవరు అమ్మట్లే వాళ్ళే అమ్ముతున్నారు, కొనకండి, దేవుడికి పూలు వేయకండి. ఉమ్మేసిన పూలు వచ్చేసిన పూలు ఎత్తే దేవుడు నీకు బ్లెస్సింగ్ ఇస్తాడా? కదా. ఇక్కడ మారాల్సింది ఎవరు ఇప్పుడు? మనమే. అదే కాబట్టి ఆ విషయంలో మనం అప్రిషియేట్ చేయాలా సోను. అదనమాట. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ గురుగారు, కల్కి అందరూ ఇప్పుడు చూశారు, అంతా ఓకే అయిపోయింది. అయితే రీసెంట్గా ఏంటంటే కల్కి టీంకి కొన్ని నోటీసులు జారీ చేయడం జరిగింది. అంటే కల్కి కలియుగం అంతంలోని ఎలా పుడతారు ఏంటన్నది కొంతమందికి తెలుసు. ఈ మూవీ ద్వారా ఏంటంటే మనకి దీపికా పదుకొని కృత్రిమ అంటే ఏంటంటే ఒక మిషన్ ద్వారా లేకపోతే ఇంకా వేరే విధంగా కల్కి పుడతారు అన్నట్టు చూపించారు. అయితే ఇది హిందువులకి మనోభావాలకి దెబ్బతినేటట్టు ఉంది అని చెప్పి నోటీసులు జారీ చేశారు. అయితే ఇట్లా వక్రీకరించడం, కల్కి ఈ విధంగా పుడతాడని చెప్పడం ఇది ఎంతవరకు కరెక్ట్? అసలు కల్కి ఏ విధంగా పుడతారు మామూలుగా? నాన్న గౌతమి, ఈ కల్కి సినిమాకి ముందు ఒక ఇంటర్వ్యూ ఇచ్చా, తర్వాత ఒక 9-10 ఇంటర్వ్యూలు ఇచ్చా. చెప్పాను, అందంగా మెత్తగా చెప్పాను. అయినా కూడా కొందరు మొరగడం అది జరిగింది. సో లెట్ దెమ్ బార్క్, అది వేరే కథ. విషయం ఏంటంటే నాగశ్విని కుర్రోడు ఏదో చదివాడు, ఏదో అతనుకున్న పరిజ్ఞానంతో తీశాడు. కానీ కాళిదాసు కవిత్వం కొంత, నా పైత్యం కొంత అని మిక్స్ చేయకూడదు. ఇప్పుడు కల్కి అని నువ్వు పెట్టబట్టి కదా మేము మాట్లాడుతున్నాం. అవును, కల్కి అనేది విష్ణువు యొక్క 10వ అవతారం. మేము స్వామికి ఆరతిస్తాం, రాత్రి ఇచ్చినప్పుడు పాడతాం. మ్లేచ్ఛ నివహ నిధనే కలయసి కరవాలం ధూమకేతుమివ కిమపి కరాళం కేశవద్రూత కల్కి శరీర జయ జగదీశ హరే. కేశవద్రూత కల్కి శరీర జయ జగదీశ హరే. ప్రళయాపా యోధి జలే ధృతవానసి వేదం వీతవాహిత చరిత్రమకేదం కేశవదూత మీన శరీర జయ జగదీశ హరే. అమ్మ విషయం ఏంటంటే కల్కి 10వ అవతారంగా వస్తాడని, మ్లేచ్చుల్ని దునుమాడతాడని, గుర్రం మీద వస్తాడని, విష్ణువేష అనే ఆయనకి పుడతాడని, శంబల్ నగరంలో పుడతాడని, పద్మావతి భారీగా కలిగి ఉంటాడని, ఇవన్నీ మన పురాణాల్లో చెప్పారు. కాబట్టి మేము మాట్లాడదాం. ఏమండి ఇప్పుడు మనం ఇలా ఆఫీస్ వాడుకుంటున్నామండి, ఇక్కడ అరటిపండు తొక్కలో అక్కడ నీళ్లు పారబోసి వెళ్ళిపోతే రేపు పొద్దున అడుగుతారా? అడుగుతారు, రెండోసారి ఇవ్వడానికి కూడా ఇష్టపడరు కదండి. సేమ్ కల్కి సినిమా అయినా, చోది పురుష అయినా, ఇంకోటైనా కదా. నువ్వు ఎవరు టచ్ చేసావు? పురాణం టచ్ చేసావు. మేము మాట్లాడతాం. నువ్వు ఉన్నది తిట్టే దండం పెడతాం, లేకపోతే అన్నం పెడతాం. తప్పు కదా, తప్పు కదా. విష్ణువేష అనేటువంటి బ్రాహ్మణుడికి, ఆ పండితునికి ఆయన కుమారుడుగా ఆయన భార్య ద్వారా జన్మిస్తాడు అని చెప్పి రాసి ఉంటే, ఇలా మన సొంత కవిత్వాన్ని కలిపితే నోటీస్ ఇవ్వాలా వద్దా? డెఫినెట్గా ఇవ్వాలి. ఎందుకంటే జనాలు ఇప్పుడు సినిమాలకి ఎంత ఎడిక్ట్ అవుతున్నారో చూస్తున్నాం. దాన్ని బట్టి ఇప్పుడు
ఇప్పుడు సోది పురుషు అని ఎందుకన్నానంటే ఇవి చూసావమ్మా సోది పురుషు? సోది పురుషు అంటే అర్థం కాదుగా, ఆది పురుషు. ఓకే ఇప్పుడు అర్థమైంది. ఓకే. ఈ ఆది పురుషు సినిమాలో రాముడు లక్ష్మణుడు పరిగెడతారు సీతాదేవిని ఎత్తుకుపోతే. రామాయణంలో అసలు ఉంది? ఓ చిన్న పిల్లోడు చూశాడు, 10 ఏళ్ల పిల్లోడు, వాడు అదే నిజం అనుకుంటాడుగా. అవును. మరి ఓం రవుతా దొన్నపోతా అలా చేయించా? చేయకూడదు. తప్ప కదా. అవును. అందరు రామాయణం చదివేసి వస్తారా? అది నిజం అనుకుంటారు కదా. డెఫినెట్గా ఇప్పుడు మనకి కొన్ని సినిమాల ప్రభావం మీదే కదా ఉందా లేదా? ఉంటాయి కదా. అవును. ఉందా లేదా? తప్ప కదా. తప్పే. అలాగా కల్కి ఇలా పుడతాడని రాంగ్ కాన్సెప్షన్ చేయించా? ఇలాంటి యేసు ఎలా పుట్టినో ఓ సినిమా తీయచ్చుగా. డిసెంబర్ 25 ఓ సినిమా తీయచ్చుగా. అలాంటివి తీరా? యేసుకి సంబంధించి కూడా సినిమాలు ఉన్నాయి కదా గురుగారు గతంలో. డిసెంబర్ 25 ఉండదుగా. డిసెంబర్ 25 ఉండదు. ఇంకో తెలంగాణ గొర్రె డానియల్ జూలై 7 చేశాడు, మనం 27 అంటే 20 రోజుల క్రితం. అడుగుదాం. కల్కి సినిమా గురించి మేము మాట్లాడతాం, బికాజ్ ఇట్స్ బిలాంగ్స్ టు అస్, రిలేటెడ్ టు పురాణ, వీ షుడ్ స్పీక్. ఈ పుస్తకంలో విషయాలు తప్పని నిరూపిస్తే ₹1,00,000 ఇస్తారట. ఈ పుస్తకం పూర్తిగా తప్పని నిరూపిస్తే 10 లక్షలు. పుస్తక రచయిత హేమకాంత్, గుంటిపల్లి హేమకాంత్. బయటపడ్డ యేసు బతుకు వేళ అమూల్యం. నెంబర్ కూడా ఉంది. 90% మంది బైబిల్ పూర్తిగా చదవరని తెలుస్తుంది. ఇందులో పాయింట్ 1 యోబు గ్రంథము 25.4 నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు, స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు పరిశుద్ధుడు కాగలడు అని చెప్పిన వాక్యమును గమనిస్తే స్త్రీకి పుట్టినవాడు శుద్ధుడు కాదు అని తెలుపుతుంది. ఏసాడు పుట్టాడు? చక్కగా ఏమైనా పుట్టాడా? సరే, మరి రాసినాడు ఎవరికి పుట్టాడు? ఈ బైబిల్ రాసింది 44 మంది. ఈ 44 మంది తాగుబోతులు. వీళ్ళందరూ ఈ 1000 పేజీల పుస్తకం రాయడా 44 మంది కింద మీద పడ్డారంటే ఇందులో ఏం కంటెంట్ ఉంది? అది కూడా ఓ వ్యక్తి చచ్చిపోయిన 300 ఏళ్ళ తర్వాత సినిమా. ఎవడు బతికిలేడు. అదే రామాయణం రాముడు ఉండగానే, భాగవతం భగవంతుడు ఉండగానే. సో ఈ వాక్యమును గమనిస్తే స్త్రీకి పుట్టినవాడు శుద్ధుడు కాదని తెలుపుతుంది. అంటే యేసు పుట్టింది స్త్రీకి కాదా? ఒకవేళ స్త్రీకి పుడితే శుద్ధుడే కాదు అని బైబిల్ స్పష్టంగా వివరించి చెప్పింది. దీని ప్రకారం యేసు దేవుడు కాదు కదా, పరిశుద్ధుడు కూడా కాదు అని చెప్పడంలో సందేహించవలసిన అవసరం ఏమాత్రం లేదని అర్థమవుతుంది. ఒకవేళ యేసు పరిశుద్ధుడు అనుకుంటే ఆయన పుట్టింది స్త్రీకి కాదని ఒప్పుకోవాలి. స్త్రీకి పుట్టలేదు అంటే యోధా గోత్రం ఎలా వచ్చింది? అతి పెద్ద ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అతి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే యేసు స్వయంగా నేను సత్పురుషుడను కాదని, దేవుడు ఒక్కడే సత్పురుషుడని చెప్పను. మార్కు సువార్త 10.18, లోకా సువార్త 18.19 ద్వారా యేసు చెప్పుకున్నాడు. యేసు స్వయంగా చెప్పినా వినకుండా దేవుడు అనడం ఎంతవరకు సమంజసమో మీకు మీరే ఆత్మపరిశోధన చేసుకోండి. మొన్న కల్కి సినిమా విషయంలో కామెంట్ పెట్టారు. ఏంటంటే కర్రుడు వచ్చి ఒరే నేను గొప్పవాడిని కాదురా అన్న వీళ్ళు ఊరుకునేటట్లేదు. ఏదైనా అంత గొర్రెల్లో తయారయ్యారు. కాబట్టి రామాయణం మీద హక్కు ఎవరికి ఉంది? రామాయణం మీద హక్కు? రామాయణం మీద ఎవరికి హక్కు ఉంది? వాల్మీకి. ఆయన కదా ఆదరం. భారతం మీద ఎవరికి హక్కు ఉంది? వ్యాసుడికి. ఆయన ఆదరం. నువ్వు మధ్యలో ఇంటర్ప్రిటేషన్ చేయకూడదుగా కదా. కల్కి సినిమా తీసిన వాళ్ళకి నోటీసులు ఇవ్వడం సమంజసం. దానికి లవ్ సింబల్ కొట్టి లైక్ కొట్టాను ఆ పోస్ట్కి. ఓకే. ఎందుకంటే సినిమా మంచిగా తీస్తే దండం పెడతాం, తప్పేది. కానీ మనం అలా మన ఇష్టం వచ్చినట్టు కల్పించి వచ్చే తరాన్ని పాడు చేయకూడదు కదా. ఆ సినిమా ఏది మన ఆదిపురుషులో రావణాసుడితో మోకాళ్ళ మీద కూర్చుని కబుర్లు చెప్తుంటుంది. హీరోయిన్ కబుర్లు చెప్తుంటుంది, ఏదో ఫ్రెండ్స్ మాట్లాడినట్టు. రావణాసుడు ఎలా ఉంటాడని రామాయణంలో ఈ చెలికత్తెలు అడిగితే సీతాదేవి కేవలం బొట్టనవేలు బొమ్మ వేసింది. ఏమ్మా మనిషి బొమ్మ ఏమంటే బొట్టనవేలు వేసి ఉంటే వాడు వచ్చినప్పుడు అదే చూశాను, ఆ బొట్టనవేలే వేసాను. అది రామాయణం. వీడు ఎట్లా వచ్చినట్టు
ఏదో ఫ్రెండ్స్ మాట్లాడినట్టు తప్పు కదా. రాజుగారు ప్రైజ్ ద లార్డ్, పడుకున్నారా? అయ్యో సారీ సార్, పడుకుంటారా? పడుకోండి సార్. గుడ్ నైట్ సార్, గుడ్ నైట్ సార్, ఆల్ ది బెస్ట్. జై శ్రీరామ్. జై శ్రీరామ్ సార్. ప్రైజ్ ద లార్డ్. జై శ్రీరామ్. ఇది గొర్రె 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 బతుకంతే, గొర్రె మెదడంతే, వైజాగు గొర్రెైనా బుర్ర ఉండదంతే. అయ్యో ఏం చేయలేమ్మా, గొర్రె అంతే గురుగారు. అంతే. యెహోవాకి ఇద్దరు పెళ్ళాలి, తెలుసా? అది మనం చదవలేమమ్మా. హెచ్కేఎల్ అని చాప్టర్ ఉంటుంది, హెచ్కేఎల్ అని. ఆ చాప్టర్ మగవాళ్ళు కూడా చదవలేదు. ఎవల అప్పములు హెచ్కేఎల్ చెప్పానుగా. ఎవల అప్పములు చేసి వారు చూచుచుండగా దాన్ని మనుష్య మలముతో కాల్చి భుజింపవలను. నేను చెప్పలేదు. మనం మామూలుగా పేడతో పిడకలు చేసుకుంటాగా, వాళ్ళు మనుషులు దానితోనే పిడకలు చేస్తారు. బా గురుగారు వద్దు. ఇగో చూడండి, క్లీన్. నేనేం సొంతం చెప్పట్లేదమ్మా. వద్దు. హెచ్కేలు 4.12 వివరణ. బార్లీ గింజలతో అప్పాలు చేసి వాళ్ళు చూస్తుండగా దాన్ని మనుషుల పెంటతో కాల్చి తినవలను. అదన్నమాట. ఎవరు లిఫ్ట్ చేయట్లేదు గురుగారు. గిఫ్ట్ ఇస్తానా? ఏమో మరి. లిఫ్ట్ ఇస్తే గిఫ్ట్ ఇస్తామని అంటే బందర్పాపికి చేద్దాం. అనకాపల్లి అయింది బందర్పాపి. మనకు టైం ఇద్దాం, మనం చేస్తాం. వాళ్ళకేమో ఖాళీగా ఉండి 10 సార్లు 20 సార్లు చేస్తే మనం ఎత్తాలంటే ఎలాగా? ఏదో ప్రయాణాలు, ప్రవచనాలు, ఉపవాసాలు, మౌనం ఎన్నో ఉంటాయి. గుంటూరు మంచిపాపి. గొర్రెలన్. హలో రవి గారు, ప్రైజ్ ద లార్డ్. రాధమనోహర్ దాస్ అండి. రవి గారు బాగున్నారా? సార్ బిజీగా ఉన్నారా? సార్ మీరు ఆ మధ్య చేశారు, నాకు ప్రయాణాల వల్ల కుదరలేదు. సార్ మీరు ఏమన్నా చెప్తారా? నేను ఏమన్నా మాట్లాడినా? చిచ్చి, మీరు చేశారు ఎప్పుడో 10 రోజుల క్రితం, అందుకని చేశాను సార్. నా బతుకి ఫోనే ఎత్తను, నేను ఫోన్ చేయడానికే, నా మొహానికి. మీరేదో క్వశ్చన్ అడిగి ఉంటారు, లేదా నేను ఏదో క్వశ్చన్ అడిగి ఉంటాను, మీరు చెప్పడానికి చేసి ఉంటారు. అచ్చా, మీరు ఏదైనా అడిగేది ఉందా? ఓకే, పడుకోండి సార్, పడుకోండి. అడిగేదండి, మేము అడిగేది అయితే ఉంది. రైట్. గుంటూరు మంచి పాపి. ఈ పాపుల్లో కూడా మంచి పాపి. అదే అన్నగా పాపు. ఎందులోది ఇది? ఎందులో? శతమానం భవతి అంటే మంచి పాప అంటే అమ్మ బైబిల్ ఎక్కనవాడు అని అర్థం. బైబిల్ ఎక్కితే ఇంకా ఆ భాష వేరే ఉంటుంది. అదే. ముసలి పాప ఎలమంద 8 సార్లు చేశాడు. ముసలి పాప 8 సార్లు అంటే 88 సార్లు చేస్తాను. అదే పని. ఒకడు ఉన్నాడు, వాడు యుఎస్ నుంచి కుర్రోడు. అది కూడా ప్రైవేట్ నెంబర్ నుంచి చేస్తాడు. 20 సార్లు చూడమ్మా, ఎన్నిసార్లు ప్రైవేట్ నెంబర్ నుంచి? 37 సార్లు ఫోన్ మీద ఫోన్ చేస్తూనే ఉంటాడు. పోనీ ఒరే నువ్వు ఏదైనా మామూలు నెంబర్తో ఫోన్ చేయరా, లొకేషన్ పెడతా అంటే. హలో, నమస్తే అండి. నమస్తే అండి, ప్రైజ్ ద లార్డ్. ఎలమంద గారు ఎవరో ఓలేటి లక్ష్మి గారి బ్యాచ్. హలో, ఎవరో? బాగున్నాను సార్. ఎలమంద గారు, భోజనం అయిందా? పోన్లేండి, ప్రైజ్ ద లార్డ్. చెప్పండి సార్, ఎలమంద గారు చెప్పండి సార్. దేవుడిని దూషించకుండా ఉండలేరా? నిద్ర పడుతుందా మీకు? చిచ్చి, దేవుడు ఎవడు ఉన్నాడు సార్? ఎవడు వాడు సార్? వాడి పేరు చెప్పండి. మీ దేవుడు, మా దేవుడు అంటూ ఎవడైనా ఉన్నాడా సార్? దేవుడు సార్, మా దేవుడు కూడా ప్రభువే. రామచంద్ర ప్రభుకి జై, ఎలమందకి బై. ఇప్పుడు నిద్ర పడుతుంది, ఎలమంద నిద్ర పడిపోయి. ఎందుకు చెప్పండి? రవి గారు ఫోన్ చేస్తున్నారు.
రవి గారు చెప్పండి సార్. చెప్పండి సార్. అయ్యో మళ్ళీ ఆయన ఫోన్ చేస్తున్నాడు. చెప్పండి సార్. నమస్తే అండి. నమస్తే, చెప్పండి సార్. నా నెంబర్ ఎవరు ఇచ్చారండి మీకు? మీరే ఎప్పుడూ చేసి ఉంటారు సార్, లేకపోతే నాకు ఎలా వస్తుంది, నాకేం పని? నా నెంబరు మీకు ఎలా వచ్చింది? మీరు ఎప్పుడో చేసి ఉంటారు, ఎందుకంటే నా నెంబరు ఎక్కడో మీకు దొరికింటుంది, ఏదో అడగడానికి చేసి ఉంటారు, లేకపోతే నా దాంట్లో చెప్తున్నారంటే సార్ మీకు చాలా మేధావు సార్. నా నెంబర్ ఎవరు ఇచ్చారు సార్ మీకు? నాకెలా తెలుస్తుంది సార్? బోల్డ్ మంది చేస్తుంటారు. ఇప్పుడు మీరు ఒకసారి లైన్లో ఉండండి, నేను మీకు అర్థమయ్యేలా చెప్తాను. నా కాంటాక్ట్లు ఓ 14,000 దాకా ఉన్నాయి సార్. ఒక్క నిమిషం లైన్లో ఉండండి. పిఏ నేను ఇంగ్లీష్లో కొట్టా సార్. ఎన్ని వచ్చినాయి అమ్మా కాంటాక్ట్లు? 330 వచ్చినాయి సార్. ఇంగ్లీష్లో పాపి అని కొడితే, తెలుగులో పిఐ పాపి అని కొట్టా. ఎన్ని వచ్చినాయి ఒకసారి చూడండి. ఒక్క నిమిషం లైన్లో ఉండండి. చూడమ్మా, తెలుగులో కొడితే అంటే ఆయనకి తెలియట్లేదు, ఒక్క నిమిషం పాపం. చూడు ఎన్ని వచ్చినాయమ్మా తెలుగులో కొడితే? 568. ఇలా దాదాపు. మళ్ళీ ఇందులో తెలుగులో GORRE ఎన్ని వచ్చింది చూడమ్మా? 395. సో కాబట్టి ఇలాగా ఎన్ని దాదాపు అన్ని కలిపితే 1,500 దాకా ఉన్నాయి సార్. సో ఆ 1,500 దాంట్లో ఇంక మీది ఒకటి ఎప్పుడో మీరు చేసి ఉంటారు. పోన్లేదు సార్, పడుకోండి. ఏం పడుకుంటాడు? పడుకోవాలి. ఏదైనా గురుగారు అంటే ఎప్పుడు కూడా సనాతన ధర్మం ప్రతి ఒక్కరు పాటించాలి అని మీరు ఎప్పుడు కూడా అందరికీ వచ్చి జ్ఞానోదయం అనుకోవచ్చు అనమాట. అంతే కదమ్మా. అంతేనా? ఇప్పుడు ఉదాహరణకి నీకు మారుతి 800 కారు ఉంది అనుకుందాం. నీకు ఛాన్సు పరిస్థితులు కలిసి వస్తే నెక్స్ట్ లెవెల్ కారు ఏం తీసుకుంటావు? ఏదో దానికంటే అప్గ్రేడ్. అంతే కదా, అంతే కదా, కిందకి వెళ్ళరు కదా. అలాగా ఓ మనిషి అంటే మనం ఆదిమ కాలం అనుకుందాం. ఏం తినేవాడు? పళ్ళు. బాగా ఆదిమానవుడు మాంసం, పచ్చి మాంసం. ఇప్పుడు అలా లేడుగా, అప్డేట్ అయ్యాడుగా. వండుకుంటున్నాడు, చక్కగా తింటున్నాడు, అన్ని జంతువులు తినేస్తున్నాడు. మేకల్ని, కోళ్ళని, కట్లపావుల్ని, మొసళ్ళని, తాబేల్ని, పావులు, అన్ని పురుగులతో సహా అన్ని తింటున్నారు కదా ఇవాళ. మిడతల్ని, తేళ్ళు, మండ్రగబ్బలు, జెర్లు అన్నీ తినేస్తున్నాడు. కుక్కలు రోజు 14,000 కేజీల కుక్క మాంసం వస్తుందంట ఎక్కడ, బెంగళూరులో. అదే మటనాన్ని పెట్టేస్తున్నారు. ఇది నేను విన్నాను రీసెంట్గా, మటన్ అని చెప్పి. అవును, జస్ట్ మొన్నే. సో కుక్క మాంసం తింటున్న బెంగళూరు వాసులు. అసలు కుక్కదా నక్కదా కదా, ఎందుకు తినాలి? అది ఫస్ట్ పాయింట్. అప్డేట్ అంటే ఏంటి? జంతువుల్ని పచ్చిగా తినే స్థితి నుంచి, జంతువులను కాల్చి తినే స్థితి నుంచి అసలు జంతువులు తినకుండా ఉండే స్థితి కదా. మనిషి బతకడానికి జంతువులతో పని లేదే. మనిషి బతకడానికి జంతువులు తినాల్సిన పని లేదే. ప్రతి జంతువు మనిషికి ఉపకారం చేద్దే, మనిషి ప్రతి జంతువుకి అపకారం చేస్తాడు. ప్రతి జీవిని కడుపులో పెట్టేస్తే ఖాదర్ వలి గారు ఎంత బాధపడతారో. సృష్టిలో 30% జీవుని కడుపులో పెట్టేశాడు వీడు. లేవంటే జాతులు 30% కదా, పొట్టలోకి వెళ్ళిపోయినాయి. సో కాబట్టి మనిషి అప్డేట్ అవ్వాలి. కేవలం పుస్తకంలో ఏదో రాసి ఉంది. ఉదాహరణకి నేను లాంగ్ ఎగో నా ఫస్ట్ వీడియో ఐ థింక్ సో, యెహోవా మెను అని కొట్టు అవుతుంది. యెహోవా మెను, అందులో ఏ జంతువులు తినాలి, ఏ పక్షులను తినాలి, అవన్నీ క్లియర్గా రాసి ఉంటుంది. అందులో ఒక్క జాంకాయ గురించి ఉండదు, ఒక మ్యాంగో గురించి ఉండదు, ఓ ధాన్యం గురించి ఉండదు. భగవద్గీతలో ఏం చెప్పారు? పత్రం పుష్పం ఫలంతోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యా ఉపహృత అశ్నామి ప్రయతాత్మన. కాబట్టి మనిషి అప్గ్రేడ్ అవ్వాలి. ఈ శరీరం దేనికి నిర్దేశించబడింది? ఈ శరీరం దేనికి నిర్దేశించబడింది? కేవలం ఏదో ప్రతి జంతువుని భుజించడానికి కాదు, భగవంతుడిని భజించడానికి. హలో, నమస్తే అండి. నాన్న జై శ్రీరామ్. ఎవరండి? ఎవరు?
నాన్న సంతోషం నాన్న. ఈ కదిరి కృష్ణ అనేటువంటి వదిలిపెట్టేదండి. కదిరి కృష్ణ ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది, మరి ఏం చేయాలి? వాడిని వదిలిపెట్టేదండి. వాడి నుండి ఇంకా చాలా మంది ఆడారండి వినుస్వామి. అంటే వీళ్ళంతా మనకి పుట్టిన వాళ్ళే కదా సార్. వీళ్ళ తాతలు వీళ్ళ తండ్రులు అంతా మంచోళ్ళే సార్. వీళ్ళకి బైబిల్ ఎక్కేలా దిగజారిపోయారు కానీ వాళ్ళు మంచోళ్ళే సార్. వాళ్ళ తాతలు వాళ్ళ తండ్రులు మంచోళ్ళే. బైబిల్ ఎక్కడం వల్లే కదిరి కృష్ణ అలా తయారయ్యాడు తప్ప అతను కూడా మంచోడే. నవ్ ఈజ్ ఎ పేషెంట్ అంతే. మళ్ళీ అతనికి రోగం తగ్గిపోతే మళ్ళీ అతనే భజన చేస్తాడు చూడండి. కానీ గొప్ప విషయం ఏంటంటే సార్ మీ దగ్గర గురించి మీరు ఒక్కరు 1 man army లెక్క పోరాడు. ఇంకా చెయ్యాలి సార్, మనం అందరం చేయాలి సార్. కదిరి కృష్ణ మనస్సు మారి అతను మారు మనస్సు పొంది చక్కగా అన్నమయ్య కీర్తనలు పాడుతూ చక్కగా అన్నమయ్య ఎంత చక్కగా కీర్తించాడు. ఇతడొకడే సర్వేశ్వరుడు సితకమలాక్షుడు శ్రీ వెంకటేశుడు, ఇతడొకడే సర్వేశ్వరుడు. ఈ పాట కదిరి కృష్ణ పాడాలి. ఎందుకు పాట సార్? పాడైన కదిరి పాడైనాడు బైబిలు ముదిరి, బాగుపడతాడు దెబ్బ తగిలితే అదిరి, అతని రోగం కుదిరి దారికొస్తాడు మన కదిరి ధిరి. ఓకే సార్. ఎనీవే అమ్మా థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. సంతోషం. అంటే చాలా నా ప్రశ్నలన్నిటికీ కూడా జవాబులు చెప్పారు. అమ్మా అండ్ ఈ కదిరి కృష్ణ మీరు అన్నట్టు డెఫినెట్గా తన తప్పు ఏదో తను తెలుసుకొని ఇంకా ఇటువంటి కదిరి కృష్ణ లాంటి వాళ్ళు పునరావస్తు కాకుండా దేవుడి మీద ఫ్యాషనబుల్గా కానీ లేకపోతే వైరల్ అవ్వాలన్న ఉద్దేశంతో ఇక్కడ కేవలం దేవుడు అని కాదు, హిందూ దేవీ దేవతలను అవమానించడం అంటే ఏం లేదు. ఇప్పుడు నా కోరిక ఏంటంటే అది ఫోన్ ఎత్తుంటే అవును కదిరి కృష్ణ గారి నోటి ద్వారా వెంకటేశ్వర సుప్రభాతం వక్ర భాష్యం విన్నాం. ఈ కదిరి కృష్ణ గారు ఈ పేపర్ చదవాలి, నేను పంపించాను కూడా. ఈ మనుషులు చదవలేని దాన్ని అతను పంపించి, అతను మంచి నాస్తికుడు, అతను మతం లేనివాడు కాబట్టి మీ నోటి ద్వారా బైబిల్ కూడా చదవాలి, అతని నోటి ద్వారా ఖురాన్ కూడా చదవాలి. నువ్వు చదివావు ఖురాన్? ఎవడు చదవడు? ఖురాన్ చదవరు, బైబిల్ చదవరు, తత్త నన్న అంతే. నువ్వే కాదు అందరితో ఉంటుంది. హుస్సేన్ అయినా అంతే, ఇమానుయేల్ అయినా అంతే, ఎవడు చదవడు. సో ఈ కదిరి కృష్ణ అనే అతను సుప్రభాతం గురించి నోటికొచ్చినట్టు వాగాడు కదా. అలాగే రామాయణం గురించి అతను ఎవరు? కత్తి పద్మారావు, అతను వాగాడు కదా. వీళ్ళందరూ భజన చేసే కాలం వస్తుంది. కత్తి మహేష్ అయినట్టు వాళ్ళు నశించిపోకూడదు. వాళ్ళ హృదయం ఎంత గొప్ప, వాళ్ళకి వారసులు మనం. ఈ నేల ఎంతమంది మహనీయులు పుట్టిన నేల అనేటువంటి స్పృహ వాళ్ళకి రావాలి. ఏదో ముష్టి బైబిల్ కోసం ఎందుకు దిగజారాలమ్మా? ఈ నేల మామూలుదా? ఈ నేల ఏ దేశం ఏగినా ఎందుకు కాలినా పొగడరా నీ తల్లి భూమి భారతం అంటే నువ్వు ఈ దేశంలో తిని ఈ దేశంలోనే దేశాన్ని ధర్మాన్ని తెగిడితే ఎలారా? ఏదో ముష్టి బైబిల్ కోసం ఏమన్నాను? ఒక్క మాట కూడా వెనక్కి తీసుకోను. ఎవరికైనా డౌట్ వస్తే మనుషులు చదవలేని ఈ దరిద్రాన్ని జూమ్ చేసి చూపించగలరు, నోటితో చదవలేం కాబట్టి. ఒక శాంపిల్ కొన్ని ట్రై చేద్దాం. హెచ్కేఎల్. అమ్మో హెచ్కేఎల్ అంటేనే బాబోయ్. వద్దు గురుగారు, ఇందాక వినిపించారు కదా మాకు. అమ్మా పేనాలు తీసేస్తున్నారు. అమ్మో ఇది ఏమన్నా అసలు మాట్లాడదామంటే బాబోయ్. ఇది ఒకటే కొంచెం చదవచ్చేమో. 1 కొరింథీయులకు 7:36 అయితే ఒకని కుమార్తెకి ఈడు మించిపోయిన ఎడ్ల ఆమెకు వివాహం చేయవలసిన వచ్చిన ఎడ్ల ఆమెకు వివాహం చేయకపోవడం యోగ్యమైనది కాదని ఒకటి తలచిన ఎడ్లను అతను తన ఇష్టం చొప్పున పెళ్లి చేసుకొని వచ్చును, అందులో పాపం లేదు, ఆమె పెళ్లి చేసుకొని వచ్చును. ఏంట్రా ఇది? ఏమన్నా అర్థమవుతుందా? వివరణ: కూతురికి ఈడు మించిపోయి పెళ్లి కానట్లయితే తండ్రి తన కూతురిని పెళ్లి చేసుకోవచ్చు. పరిశుద్ధ గ్రంథం ప్రకారం అది తప్పు కాదంట. అది అందుకని మనం గొర్రెలు ఏమడుగుతామంటే ఈ గొర్రె బైబిల్లో ఒక మంచి ఫ్యామిలీ ఉంటే చూపించండి, ఓ మంచి అమ్మ ఉంటే చూపించండి అని అడుగుతాం మనం. వాళ్ళేమో ఎక్కడ అసలు ఫ్యామిలీ ఎక్కడ అమ్మందా దాంట్లో? నువ్వు చూసావమ్మా నువ్వు గొర్రెల పేపర్ ఇచ్చాను నీకు? లేదు గురుగారు. గొర్రెల పేపర్లో నువ్వు అసలు కొన్ని బొమ్మలు కూడా ఉన్నాయి. నువ్వు అసలు ఈ కాంట్ అట్ట ఇవన్నీ అసలు మనం మాట్లాడాం.
ఇప్పుడు బైబిల్లో హీరో అంటే ఎవరు అనుకుంటున్నావు? నువ్వు చెప్పు చూద్దాం. జీసస్ కదా. అతని హీరో ఏంటమ్మా? CHAVATA. యేసుబాబుని కోసారు, ఊసారు, చేశారు, అవునా? అతని హీరో ఎలా అవుతారు? సాతాన్ మహారాజు. నన్ను నమ్మని వాడు ఎవడైనా మెడకు బండ కట్టి సముద్రంలో పడవేయడి అన్నాడు, తెలుసా? ఎవరు? యేసుబాబు. సాతాన్ అలా ఏం చెప్పలేదు, తెలుసా? సాతాన్ మహారాజ్కి జై. సాతాను ఎవరి చెడు కోరుకోలే. ఇప్పుడు బట్టలు కట్టుకోవద్దు, బట్టలు లేకుండా తిరగమని ఎవరు చెప్పారు? యెహోవా చెప్పాడు. మీ జ్ఞాన ఫలము తినుడి అని ఎవరు చెప్పారు? సాతాన్ మహారాజ్ చెప్పాడు. ఆ తర్వాత వాళ్ళకి జ్ఞానం కలిగి వాళ్ళు బట్టలు వేసుకున్నారు. ఏమంటే బట్టలు వేసుకోమని చెప్పినోడు హీరోయా, బట్టలు లేకుండా తిరగమన్నాడు హీరోయా? వేసుకోమన్నోటే కదా కదా. అందుకే సాతాన్ మహారాజ్కి జై. జై. దేవుడు మట్టితో మగ మనిషిని చేసి దాని ముక్కు ద్వారా ప్రాణం ఊదినం. అది ఆదాం అనేవాడిగా మారినం. తర్వాత ఆదాం పక్కటెముక నుంచి దేవుడు స్త్రీని తయారు చేసిను, ఆమెను అవ్వ అన్నను. ఆ తర్వాత వీరిద్దరికి ఈడెనను పలవృక్షంతో అలరాలు తోటనిచ్చాను. ఎక్కడి నుంచి పుట్టించాడు? ఒక మనిషిని పుట్టించి వాడిలోని స్త్రీని పుట్టించాడు. ఈ అబ్రహాం తెలుసా మీకు? వీటిని అబ్రహామిక్ రిలిజియన్స్ అంటారు, తెలుసమ్మా? 3 ఉన్నాయి కదమ్మా. ఈ యూదులది, ఇస్లాము, క్రైస్తవం, ఈ మూడింటిని ఏమంటారు? అబ్రహామిక్ రిలిజియన్ అంటారు. తెలీదా మీకు? ఈ అబ్రహాంకి ఓ భార్య ఉంది. ఈ భార్యని తీసుకుని అతను వేరే దేశం వెళ్తాడు. వెళ్తే ఎవరు ఈవిడ అని అడుగుతాడు. అక్కడ రాజు ఏమని చెప్పాలి? వీడు భార్యని చెప్పాలా? చెప్పడు. భార్యని చెప్పడు, చెల్లెని చెప్తాడు. ఆ రాజు దాన్ని తీసేసుకుంటాడు. పెళ్ళాన్ని చెల్లిని చెప్తాడు. అది ఎవరన్నా చెప్తారా? పోన్లండి సార్, రవి గారు ఏదో పాప ఆయన ఏదో మాట్లాడుకుంటున్నారు సార్, మీలో మీరు మాట్లాడుకోకండి సార్, రాత్రిపూట పడుకోండి సార్ అని మాట్లాడుకుంటున్నాడు అక్కడ. అవా మాట్లాడుకుంటున్నాడు. ఇంకా బైబిల్ ఎక్కితే పిచ్చి అంతేనమ్మా, ఇంకా అలాగే సంతోషం ఉండదు, ఇప్పుడు నిద్రపోరు. పోనీలేండి గురుగారు, అది చేస్తానే ఉంటారు ఈ రాత్రికాల సమయమేనా? అదే ఏదైనా అమ్మ. అందుకని ఇలా మనం నవ్వుకోవడానికి, మన అలా ఆనందమైన బయలుకి వెళ్ళకి వచ్చినట్టుకు చూడు, పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్లో చూడండి. ఇదే ఎందుకు చెప్పు? ఇప్పుడు పడుకోవచ్చు కదా, పడుకోనేవారు పాడు చేయడానికి పుట్టారు. ఇప్పుడు సింపుల్ కాన్సెప్ట్ అమ్మా, ఊరికే అనాలిసిస్. అక్కడ 1 2 3 5 ఉన్నాం కదా, వీళ్ళు 5 దేవుడు ఉన్నాడని చెప్తున్నాగా, అంటే మనంతా రిలేటెడ్, మనంతా ఫ్రెండ్స్, మనంతా బంధువులం. వీడు దేవుడిని వెంకటేశ్వర అంటాడు, వాడేమో రామ అంటాడు, నువ్వేమో శివుడు అంటావు, ఇదేమో అల్లా అంటాడు, ఆ రాబర్ట్ ఏమో యేసు అంటాడు, నేనేమో గోవింద అంటాను. ఏ ప్రాబ్లం ఉంది? లేదు ప్రాబ్లం ఉంది, బాగానే ఉందిగా. శ్రీరామనామాలు 100 కోటి, ఒక్కొక్క పేరు బహుతీపి. శ్రీరామనామాలు 100 కోటి. కానీ భగవంతుడిని అలా ఎన్నో పేర్లతో పిలవచ్చు కదా, ఏం ప్రాబ్లం? మనం చూసామా? ఏదో ప్రశాంతంగా ఉన్న జీవితం, చిన్న జీవితం, ప్రశాంతంగా ఎవరికి హాని చేయకుండా బతికితే సరిపోద్దిగా. ఏదైనా గురువు గారు, అంటే అందరూ కూడా ఇట్లాంటివన్నీ చిలిపివి అంటూ ఉంటారు కదా, ఇట్లాంటివన్నీ అసలు చేయకుండా ఉంటే సరే. అదే నేను అనేది చిన్న లైఫ్, అంతే అంతే అంతే. మా దేవుడిని నేను నమ్ము కొంపల దగ్గరికి వచ్చి ఏంటి దరిద్రం, ఏదో ముష్టి పుస్తకం పట్టుకుని. ఇప్పుడు నేను 26 క్వశ్చన్లు ఎందుకు అడుగుతానంటే, మీరు కొంపల దగ్గరికి వచ్చి అడుక్కుంటున్నారు మారిపోండి అని. మా దగ్గర లేనిదేమైనా ఉంటే మారిపోతామే. అంతే అంతే. ఏమో మంచి అమ్మ ఉందా, మంచి పండుగ ఉందా, ఎందుకు చెప్పండి. అందుకని సర్వే జన సుఖినో భవంతు అని చెప్పేటువంటి సనాతన ధర్మం ప్రపంచమంతా ఎప్పుడో ఒకప్పుడు ఉండేది, ఇప్పటికీ దాని రుజువులు ఉన్నాయి. కాబట్టి అందరూ హిందువులే, అందరూ మన బంధువులే. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. థ్యాంక్ యూ గురుగారు. For more videos like this, subscribe Big TV channel.